హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎటువంటి పప్పులను యూజ్ చేయకుండా కేవలం బియ్యం మరియు మెంతులతో దోశలను వేసి చూపించబోతున్నానండి. ఈ దోశలు చాలా సాఫ్ట్గా మరియు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ దోశలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల రైస్ని వేసుకోవాలి. ఈ దోశలకి మనం రేషన్ బియ్యంని కానీ, నార్మల్ సోనా మసూరు రైస్ని కానీ, బ్రౌన్ రైస్ని కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో 2 ఫుల్ స్పూన్ల మెంతులను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మెంతులను శుభ్రంగా 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి కనీసం 4-5 గంటల పాటు అయినా సరే నాననివ్వాలి. 5 గంటల తర్వాత చూస్తే ఈ రైస్ అంతా కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతటిని డ్రైన్ చేసేసి ఈ రైస్ని మెంతులని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా ఈ మిక్సీ జార్లోకి అరగంట సేపు పాటు నానబెట్టుకున్న ఒక 1/2 కప్ అటుకులను వేసుకోవాలి. ఇలా మనం అటుకులను యాడ్ చేయడం వలన మనం చేసే ఈ దోశలన్నవి సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్లోకి ఒక 3/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని వీటిని మెత్తగా ఫైన్గా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గిన్నెపై మూత పెట్టేసి కనీసం 6 నుంచి 8 గంటల పాటు బాగా పులవనివ్వాలి. అప్పుడైతేనే మనకి దోశలు పెర్ఫెక్ట్గా వస్తాయండి. 8 గంటల తర్వాత చూస్తే ఈ పిండి అంతా కూడా చక్కగా పులిసి పొంగింది. ఇక్కడ మీరు పిండిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ పిండి అన్నది పెర్ఫెక్ట్గా పులిసిందని. ఇప్పుడు పిండిని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ పిండికి సరిపడినంత సాల్ట్ని వేసి ఈ పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు దోశలు మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా వస్తాయి. ఇప్పుడు పిండితో దోశలు ఎలా వేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన దోశ ప్యాన్ని బాగా హీట్ అవనివ్వాలి. ఈ దోశ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చ ఆనియన్తో ఇలా రబ్ చేస్తే ఎటువంటి ప్యాన్ మీద అయినా సరే దోశ అన్నది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా లూజ్ అయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకుని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశని వేసాక ఫ్లేమ్ని హైలో పెట్టి దోశని ఇలా కొంచెం ఫ్రై చేసాక లైట్గా ఆయిల్ని చుట్టూరా వేసుకోవాలి. దోశ కింద ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దోశని ఫ్లిప్ చేసుకుని 1/2 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేయడమే. సేమ్ ఇదే విధంగా మరొక దోశని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశలను వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా చాలా ఈజీగా మనం ఎటువంటి పప్పులను యూజ్ చేయకుండా కేవలం బియ్యం మెంతులతో ఇలా మెంతు దోశలను ట్రై చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.